గణేష్ మహారాజ్ కి జై. దేవుని పాట దేవుని సినిమా ఏమంటారు దేవుని పేరు పెట్టుకున్నందుకు దాన్ని న్యాయం చేసారు. లాస్ట్కి ఆయన ఏమంటారు గణేష్ మహారాజ్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దండం పెట్టాలనిపించింది అన్న. దండం పెట్టినాం కూడా అందరము. మంచి ఎంటర్టైన్మెంట్ అన్న, మంచి యూత్ఫుల్ సబ్జెక్టు. అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్ దీంట్లో. చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ మాత్రం నాకు మస్తు అనిపించింది. ఆ మూవీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు. ఉదయ్ గారి డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, మళ్ళీ ఏమంటారు ఫ్రెండ్స్ తోటి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా పోయేటప్పుడు ఏమంటారు బిర్యానీ తినేసి పోవచ్చు. అంత బాగుంది సినిమా. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇలాంటి ఫిలిమ్స్ రావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. మరి మనం ఎందుకు అరే డబ్బులు పెట్టి వేస్ట్ చేసినాం అనుకోకుండా మూవీ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్. విజయ్ దేవరకొండ గారు మాత్రం ఆనంద్ దేవరకొండ మాత్రం చాలా మంచి బ్లాక్ బస్టర్ రేట్ దొరికింది. ఆయన మూవీకి ఇంప్రూవ్మెంట్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ మూవీకి మాత్రం 100% ఇచ్చిండు. ఆయన ఎఫెక్ట్స్ మాత్రం కనబడుతున్నాయి. ఓవరాల్గా మంచి ఎంటర్టైన్మెంట్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలన్న. థ్యాంక్ యూ. మంచి ఎంటర్టైన్మెంట్ అన్న, ఎంజాయ్ చేయొచ్చు సినిమా చూసి. హీరోయిన్ బాగుంది. ఇప్పుడు ఈయనకే హిట్స్ ఎక్కువన్నాయి కదా ఆయనకంటే. కాకపోతే విజయ్ దేవరకొండనే. కాకపోతే విజయ్ దేవరకొండని కరెక్ట్ వాడుకుంటలేరు. ఓ కేజీఎఫ్ డైరెక్టర్ లాంటి వాళ్ళు తగిలితే ఇక ఆయన వేరే లెవెల్ వెళ్ళిపోతాడు. చాలా బాగుంది. చేతన్ భరద్వాజ్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఆనంద్ గారు చాలా బాగా చేసిరు అన్న. నాకైతే ఉదయ్ ఆయన పేరు. ఆనంద్ దేవరకొండ మాత్రం మంచి వాడుకుంటూ స్టోరీ పరంగా అయితే చాలా నచ్చింది నాకు. ఉదయ్ గారి డైరెక్షన్ అండ్ చేతన్ భరద్వాజ్ గారి ఇప్పుడు వరకు మనం మన ఆనంద్ దేవరకొండని అంటే ఒక ఎమోషనల్గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్లో బేబీలో చూసాం. ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది భయ్య. గమ్ గణేష్ మామూలు ఫన్ లేదు. త్వరలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ్య. మామూలు ఎంజాయ్మెంట్ లేదు. అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరేలా ఉంది. కామెడీ సీన్స్ అయితే కావాలని కాదు, చాలా అంటే చాలా పండింది భయ్య. డైరెక్షన్కి అయితే హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలు కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. మైక్ అని అంటారు కదా, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఇది ఏంటంటే మీరు సినిమా చూడండి భయ్య, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక గణేష్ గురించి తిరుగుతుంటుంది, ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటుంది అనమాట. ఆ సస్పెన్సు ఒకటి రివీల్ చేస్తుంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ్య. సినిమా అయితే వేరే లెవెల్, నాకు బాగా నచ్చింది. ఆనంద్ ఎవరికైతే హిట్ పడింది భయ్య. థ్యాంక్ యూ.